చేనేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. వారికి చెల్లించాల్సిన బకాయిలు 50 కోట్లను విడుదల చేశారు. ఇక పెండింగ్ లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత తొందరలోనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 351 కోట్ల బిల్లులు చెల్లించలేదు. దీంతో వేలాది కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. పెండింగ్ బకాయిలపై సిరిసిల్లలో కార్మికులు ఆందోళనకు దిగారు. తక్షణమే బకాయిలను చెల్లించి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పలుమార్లు అక్కడి కార్మికులతో చర్చలు జరిపారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బకాయిలు విడుదల చేయాల్సిన అవసరాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని బకాయిలను క్లియర్ చేయాలని చెప్పారు. నేతన్నలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 3 నెలల్లో సమగ్ర శిక్ష అభియాన్ యూనిఫామ్ల తయారీకి సుమారు 47 కోట్లు అడ్వాన్స్గా చెల్లించింది. నూలు కొనుగోలు, సైజింగ్కు 14 కోట్లు విడుదల చేసింది. వీటితో పాటు గతంలో ఉన్న బకాయిలకు సంబంధించి 50 కోట్లు చెల్లింపులకు సీఎం తీసుకున్న నిర్ణయం నేత పరిశ్రమకు ఊరటనిచ్చినట్లయింది.